మిగతా అప్డేట్స్ చూద్దాము. ఆదరణ లభిస్తోందని ఆశించిన స్వధార హోంలో వేధింపుల కలకలం రేగింది. నిజామాబాద్లో హోం అధికారుల వేధింపులు తాళలేక ఒక మహిళ పరారైంది. స్వధార హోంలో సూపరింటెండెంట్ జిల్లా సంక్షేమ అధికారిని తమతో వాళ్ళ ఇంట్లో పనులు పురమాయిస్తూ ఉన్నారని, మసాజ్ చేయించుకుంటూ ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. ఉన్నతాధికారులకు బాధిత మహిళలు లేఖలు కూడా రాశారు. దీంతో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు విచారణకు ఆదేశించారు. డిఎంహెచ్ఓ రాజశ్రీని విచారణ అధికారిగా నియమించారు. మరిన్ని వివరాలు ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. సదరం అంటేనే సమస్యలతో వచ్చిన మహిళలకి ఆశ్రయం కల్పిస్తూ వారికి అండదండలుగా నిలుస్తుంది ప్రభుత్వ శాఖకు సంబంధించిన ఈ స్వదరం. ఇలాంటి స్వదరంలోనే సంబంధించిన హోం సూపరింటెండెంట్తో పాటు ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వేధింపులు భరించలేక మొన్న 24వ తేదీన ఒక మహిళ ఇక్కడ నుంచి పరారైంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ ఒకసారిగా నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన కలకలం రేపింది. ప్రస్తుతం మనం ఏదైతే హోం నుంచి పారిపోయిందో ఈ స్వదరంలో ఉన్నాం. పారిపోవడానికి ఇక్కడ కారణాలుగా ఇక్కడ చూస్తే మాత్రం చాలా వరకు కూడా నమ్మలేని విషయాలు బయటకు వచ్చాయి. సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వేధింపులు తాళలేక హోం నుంచి మహిళ పరారైంది. హోం సూపరింటెండెంట్తో పాటు జిల్లా సంక్షేమ అధికారిని తమతో పాటు తమ ఇంట్లో పనులు చేయిస్తున్నారని చెప్పి, అలాగే వాళ్ళ ఇంట్లో మహిళలతో ఇక్కడ ఉన్న మహిళలతో వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తూనే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళతోటి వెట్టి చాకిరి చేయిస్తూ ఇండ్లలో మసాజ్ చేయించుకుంటున్నారని పెద్ద ఎత్తున ఒక ఆరోపణలు అయితే బయట వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే హోంకి సంబంధించిన సూపరింటెండెంట్తో పాటు జిల్లా సంక్షేమ అధికారిని తమతో పాటు వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళపై తీవ్ర ఆరోపణలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇలా కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇదంతా కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి, ఇదంతా కూడా చాలా సెక్యూరిటీతో కూడుకున్న పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వ శాఖకు సంబంధించిన అధికారులు దీంట్లో ఇన్ఛార్జ్లో ఉంటారు. దీంట్లో ఇప్పటి వరకు సుమారు 10 నుంచి 15 మంది వరకు ఆశ్రయం పొందుతున్నారని చెప్పుకోవచ్చు. సుమారు అంటే ఎగ్జాంపుల్గా సఖీ సెంటర్కి వచ్చిన తీవ్ర వేధింపులు కావచ్చు, ఇలా వేరే రకాలుగా సంబంధించిన సమస్యలతో సఖీ టీంకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ స్వదరంలో ఆశ్రయం కల్పించడం జరుగుతుంది. ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు చాలా మంది కూడా ఇక్కడ ఆశ్రయం పొందుతూ ఉంటారు. అయితే ఈ ఘటన ఏదైతే ఉందో ఒకసారిగా వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ ఘటనతో ఒకసారిగా అధికారులు అలర్ట్ అయ్యారు. కలెక్టర్ ఆదేశాలు జారీ చేశాడు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు విచారణకు ఆదేశించిన తర్వాత డిఎంహెచ్ఓ రాజశ్రీతో పాటు సంబంధించిన అధికారులు ఉదయం నుంచి కూడా విచారణ చేపట్టారు. ఇప్పటికే సంబంధించిన అధికారులు ఎవరుతున్నా వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. వివక్షకు గురైన మహిళలు, ఫోక్సో కేసు బాధితులు, భార్యాభర్తల వేధింపులు, ఇలా వచ్చిన మహిళలు ఎవరుతుంటారో వాళ్ళందరూ కూడా ఈ సదరంలో ఆశ్రయం పొందుతుంటారు. కానీ ఈ సంఘటనతో ఒకసారిగా కలకలం రేపింది. సదరం నుంచి మహిళ పరారి కావడంతో అసలు ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది, అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా ఎవరైతే ఇల్లున్న బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్తున్నారు. చాలా రోజులుగా వేధింపులు గురి చేస్తున్నారు. ఏవైతే నీడ్స్ అంటే డొనేషన్స్ కావచ్చు, ఇలా ఎవరైనా వచ్చినా కూడా వాటి అన్నిటి కూడా ఇక్కడ సంబంధించిన హోమ్ సూపరింటెండెంట్తో పాటు జిల్లా సంక్షేమ సంబంధించిన అధికారిని కూడా ఇక్కడ నుంచి అన్ని కూడా వాళ్ళ సొంత ఇంటికి తీసుకెళ్లి మాతో కూడా వెట్టి చాకిరి పని చేయించుకుంటూ మసాలు చేయించుకుంటున్నారని చెప్పి ఒక ఆరోపణ అయితే చేశారు. దీంతో ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతుంది. విచారణ సంబంధించిన అధికారులు అయితే పూర్తిగా ఉదయం నుంచి కూడా విచారణ చేస్తున్నారు. మొత్తంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఈ ఘటన ఏదైతే ఉందో ఒకసారిగా కలకలం రేపింది. ఏదైతే హోమ్ సంబంధించిన సూపరింటెండెంట్ కావచ్చు, సంబంధించిన సంక్షేమ శాఖ సంబంధించిన అధికారిని కావచ్చు, వీళ్ళిద్దరిపై కూడా చర్యలు తీసుకునేందుకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఇప్పటికే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఉదయం నుంచి కూడా ఎంక్వైరీ జరుగుతుంది. చూడాలి అంటే సంబంధించిన ఏవైతే ఆరోపణలు చేశారో అవి ఎంతవరకు నిజం. దాంతోపాటు అధికారులు అయితే ప్రస్తుతానికి లేరు, వారిపై కూడా విచారణ కొనసాగుతుంది. మొత్తం పూర్తి నివేదిక తీసుకున్న తర్వాత వీరిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటారని తెలుస్తుంది. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్ నుంచి.